హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నిఫ్టీ 50 అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డయాగ్రామ్ మనం నిన్న డ్రా చేసుకున్న డయాగ్రామ్. సో దీస్ ఆర్ ద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అయితే మనం డ్రా చేసుకున్న మాదిరిగానే మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసిందో దానికి అనుగుణంగా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 23,000 అనేది నేను మేజర్ లెవెల్ అని చెప్పాను. అది రెసిస్టెన్స్ కావచ్చు, లా బిహేవ్ చేయొచ్చు, ఆర్ సపోర్ట్లా బిహేవ్ చేయొచ్చు అని చెప్పాను. సో అనుకున్న మాదిరిగానే ఆ, అది టూ వే కూడా జరగవచ్చు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ కారణంగా వేరే ఏమైనా ఉండొచ్చు, బట్ ఇట్స్ గ్యాప్ డౌన్ అయింది. మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ 22,850 అనుకున్నామో ఆ లెవెల్కి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ 23,000కి రీచ్ అయింది. 23,000 దగ్గర కన్సల్టేషన్ జరిగి ఆఫ్టర్నూన్ 23,100 వరకు మార్కెట్ అనేది మూవ్ అవ్వడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన విషయం. సో ఇప్పుడు రేపటి మార్కెట్ అనాలిసిస్కి వద్దాం. సో రేపు అనగా ఏప్రిల్ 8th రోజు ఏం జరగవచ్చు. సో ఇప్పుడు మార్కెట్ 23,100 దగ్గర ఉంది. సో ఇది గ్యాప్ డౌన్ అవుతుందా, గ్యాప్ అప్ అవుతుంది అనేది మనము ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. సో ఇప్పుడు కీ లెవెల్ అనేది మళ్ళీ 23,000 అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ 23,000కి ప్రైస్ డ్రాప్ అయ్యి మళ్ళీ అక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ 23,100, 23,200 వరకు వెళ్ళొచ్చు. ఆర్ 23,000 నుంచి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉందనుకోండి బయట, సో అప్పుడు అది మళ్ళీ 22,850కి మళ్ళీ ప్రైస్ అనేది ఫాల్ అవ్వచ్చు. సో ఇవి నేను అనుకుంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. వీటి గురించి రేపు ఈవినింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇలాంటి సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.